Aura, the king with king size success and the king with king size heart. Yes, of course. Son of the legendary Akineni Nageshwarrao garu and Annapurnamma garu. Nag sir, heartiest welcome to you. అందరికీ నమస్కారం. రోజు ఎలాగో ఒకసారి గుర్తు చేసుకుంటాను, అయినా ఇంకొకసారి మా అమ్మకి నాన్నకి నమస్కారం. ఇది 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ దాటేసింది. అండ్ 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్కి ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి. ఇది నాన్నగారు స్టార్ట్ చేసిన సంస్థ. ఆయన ఎన్నో చక్కటి సినిమాలు తీశారు, నేషనల్ అవార్డ్స్ గెలిచిన సినిమాలు తీశారు. అటువంటి సంస్థలో మేము కూడా ఏదో ఒకటి చేయాలి అని మా టీం, సుప్రియ కానీ నేను కానీ టీం అందరూ ఆలోచించి చేసిన స్టార్ట్ చేసాము. ఇది 50th year బిగినింగ్లో. ఫస్ట్గా మేము అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసాము ఈ 50 yearsలో. ఎక్స్పాండ్ చేసింది ఒకటే ఒక రీజను, ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ఫస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్ ద లాస్ట్ టు మేక్ మనీ. అండ్ అది మేము అనుభవించాం. అండ్ మధ్యలో వచ్చే డబ్బులు కరెక్ట్గా రావు. ప్రొడ్యూసర్ ఏమో ఫస్ట్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, రావు. ఆ ఐడియాలజీతో అది కరెక్ట్ కాదు. మనం నేను యంగ్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు, నాన్నగారు చేస్తున్నప్పుడు సినిమాలు, అప్పుడు చేసిన డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ దీన్ని స్ట్రాంగ్ చేసుకుంటా ఈ మధ్యనే నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అండ్ అది చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. అలాగే అన్నపూర్ణ సంస్థ చక్కటి సినిమాలు తీయటం, ఎన్నో సినిమాలు తీయటం నేను తీశాను. అలాగే నాన్నగారు ఎన్నో సినిమాలు తీశారు. ఈ మధ్యన సినిమాలు తీయడం తగ్గిపోయినాయి అని చెప్పి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, అవకాశాలు ఇవ్వాలి అందరికీ. సినిమాలు స్టూడియో అంటే జస్ట్ స్టూడియో కాదు, ఏదో లీజ్ చేసి డబ్బులు సంపాదించడం కాదు, తిరిగి మళ్ళీ మనము సినిమా ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాలు మొదలుపెట్టాము, స్టార్ట్ చేసాము. మొన్ననే లెనిన్ రిలీజ్ చేసాము. అండ్ అలాగే ఇప్పుడు పళ్ళబొరుసు రిలీజ్ చేయబోతున్నాము. రేపు రంభా ఒరుసి మేనక అనే సినిమా రిలీజ్ చేయబోతున్నాము. దాని తర్వాత ఇంకో సినిమా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అది కాకుండా నా సినిమా కింగ్ 100 కూడా రాబోతుంది. సో ఈ సంవత్సరం అంతా బిజీగా ఉన్నాము. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా బిజీగా ఉంటాము. అలాగే బిజీగా ఉంటాం. ఈ పళ్ళబొరుసు గురించి చెప్పాలి. నేను పళ్ళబొరుసు సినిమా నాకెప్పుడు ఒక థాట్ ఎప్పుడూ ఉండేది, తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదని. నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోవాలి కదండి. చిన్నప్పుడు నాకు భయం వేసినప్పుడు, కరెంటు పోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు చేయబట్టుకున్నారు కదా వాళ్ళు. మరి మనం కూడా అదే చేయాలి కదా తల్లిదండ్రుల కోసం. అండ్ తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవ చేయటం, ఎవరైనా తల్లిదండ్రుల్ని సేవ చేస్తుంటా. ఇంట్లో నేను మొన్న ఉదయ్ వాళ్ళకు కూడా చెప్పాను, షీ హాజ్ పేరెంట్స్ ఆఫ్ 88 and 90. వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. నేను ఎప్పుడు అమలతో అంటాను, నీకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అని. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఉదయ్ ఈ కథ చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది నాకు. అండ్ ఈ సినిమా తీయాలి ఎలాగైనా. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు కథ. సో సినిమా ఉదయ్ నాకు ఇంటికి వచ్చి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇలా ఒక కొడుకు ఫాదర్ మీద కేసు వేస్తాడు అని అటువంటి కథ అని చెప్పారు. జస్ట్ దాని మీద చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉందని. కూర్చునే ముందు ఓకే, ఇది ఆస్తులు పంచుకోవడం లేదా
ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఉదయ్, నేను నాకు చిన్న షాక్. నువ్వు పళ్ళ బరుసు కేవలం 20 రూపీస్ పళ్ళ బరుసు కోసం ఫాదర్ కేసు వేశాడు అని, కొడుకు ఫాదర్ మీద కేసు వేశాడని. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. సుధాకర్ రెడ్డి గారు, మీరు ఎంత బాగా చేశారు శంభు తాతగా. ఫెంటాస్టిక్ అండి. అండ్ అలాగే తిరుపతి గారు కొడుకు లాగా కేసు వేయటము, మీరు చేసిన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అది ఒక్కటే కాదు, వెనక కూర్చున్న సుధాకర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ అందరూ ఫెంటాస్టిక్ వర్క్. అండ్ గోమతి రైట్, అండ్ ప్రజ్వల్ రైట్, both of you were so good in the film, so good in the film, all of the team. I can see the emotion what you are feeling. వినోద్ అంటే అందరూ కేకలు వేస్తున్నారు, ఒకసారి ఏంటి కేకలు, అది కూడా చూడండి. డి టీమ్ అంటే కేకలు వేస్తున్నారు. సో ఐ కెన్ సీ మీరందరి మధ్యన ఎంత బాండ్, హౌ మచ్ బాండ్ హెస్ కమ్ మీ అందరి మధ్యన. నాకు ఆయన గురించి చెప్తూ ఉండేవారు, మిగతా యాక్టర్స్ గురించి పిలిచినగానే అందరూ ఎక్కడున్నా సరే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సినిమా చేసేవారని. ఉదయ్, యు ఆర్ టెలింగ్ మీ, అండ్ ఐ కెన్ సీ హౌ మచ్ టీమ్ వర్క్ హెస్ గాన్ ఇన్ టు దిస్ ఫిలిం, హౌ మచ్ లవ్ ఇస్ దేర్. ఇంత ప్రేమతో తీసిన సినిమా తప్పదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రేమ, ఇంత ఎమోషన్తో తీసిన సినిమా ఎప్పుడు తప్పదు. అండ్ పవన్, వాట్ మ్యూజిక్ మ్యాన్. నేను లవ్ స్టోరీలో మ్యూజిక్ తను అన్నట్టు ఇంకా వింటూ ఉంటాను అప్పుడప్పుడు. సచ్ మ్యూజిక్, సచ్ ఏది ఎడం భుజం మీద కడవ, కుడి భుజం మీద కడవ, సారంగధరియా సాంగ్. సో ఐ కెన్ నెవర్ స్టాప్ లిస్నింగ్ టు ఇట్, అండ్ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ అలాగే టీమ్ ప్రతి ఒక్కరు, నేను సినిమా చూశాను, ఐ వాజ్ ఎంటర్టైన్డ్. లైక్ ఉదయ్ సెడ్, ఎంటర్టైన్డ్. నవ్వుతూ ఉంటానే కంట్లో నీళ్ళు వచ్చినాయి, కొంచెం హెవీనెస్ అండ్ అప్లిఫ్టింగ్ ఫీలింగ్, ఒక గుడ్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా తృప్తిగా ఉంది ఈ సినిమా తీసామని, మేము చాలా తృప్తిగా ఉంది. అండ్ what else can I say? I thank everybody. And మీరు మాతో ప్రొడక్షన్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వినోద్ గారు పళ్ళబోర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి లాస్ట్, జస్ట్ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయే ముందు, ప్రసాద్ ఏమన్నా ఉన్నాయా, గుర్తున్నాయా, మర్చిపోయానా? ప్లీజ్. అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు అనుకున్నాం మేమందరం, అన్నపూర్ణ టీం అందరూ అండ్ ప్రసాద్ నేను కూడా మాట్లాడుకున్నాం. ఐ వాంట్ టు టెల్, ఎవరన్నా కొత్త కథలతో, కొత్త సినిమా, కొత్త కథలు, వెరీ కాన్సెప్ట్ బేస్డ్ కథలు, మంచి కథలతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ రెడీ ఫర్ దెమ్. ప్లీజ్ కమ్. మా టీము దాన్ని విని, కథ విని బాగుంది అనగానే నేను వింటాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఈ పేరు విన్నట్టే, ఇది విన్నట్టే. ప్లీజ్ కమ్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలి. నేను ఒక 1 year బ్యాక్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు బట్టి గారు అన్నపూర్ణ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియాని చూస్తాకు వచ్చి అక్కడ స్టూడెంట్స్తో అందరిని కలిసి వెళ్ళేటప్పుడు, తెలంగాణ కల్చర్ మీద మీరు సినిమా తీయలేదు, ఎందుకు తీయట్లేదు అని అడిగారు నన్ను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత థాట్ వచ్చింది నాకు, అవును ఉయ్యాల జంపాలా అని చెప్పి, సోగ్గాడే చిన్నాయన అని చెప్పి ఏపీ కల్చర్ మీద తీశాను. అలాగే మొన్ననే లెనిన్ అని ఒక సినిమా రాయలసీమ కల్చర్ మీద తీశాను. తెలంగాణ కల్చర్ మీద ఎందుకు తీయకూడదు సినిమాని వెంటనే థాట్ వచ్చింది. ఎన్నో కథలు ఉంటాయి. అప్పుడు నేను ప్రసాద్తో అన్నాను, ఏమైనా ఉన్నాయంటే అప్పుడు చెప్పారు రెడీగా ఉంది సార్ కథ అని. సో కథ అలా వచ్చింది యాక్చువల్గా. సో ఐ థింక్ ఆల్ గుడ్ థింగ్స్.
సో సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ ఉదయ్. యాక్చువల్లీ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దట్ ఆల్ గుడ్ థింగ్స్కి ఒక రీజన్ ఏదేదో ఎక్కడో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, రిపుల్ అట్లా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయింది. అండ్ నాన్నగారు మా అమ్మగారిని ఆయన కంటే ఎక్కువ బాగా చూసుకునేవారు. ఆయన బర్త్డే కన్నా అమ్మగారి బర్త్డేని ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవారు. సో August 14th ఇస్ మై మదర్స్ బర్త్డే. అండ్ వాళ్ళిద్దరు ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటుందని నా గొప్ప నమ్మకం, చాలా గొప్ప నమ్మకం. ఇది నా బర్త్డే మంత్ కాదు, ఇది మా అమ్మగారి బర్త్డే మంత్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ గైస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Wow, this is so beautiful. Sir, requesting